ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? అవును, ఇంతకీ ఆ డోనర్ ఎవరండి? వాళ్ళెవరో తెలుసుకుని మనం పర్సనల్గా వెళ్ళి థ్యాంక్స్ చెప్దామండి. థ్యాంక్స్ ఒక్కటే కాదు, నేను డబ్బులు ఇవ్వడానికి కూడా సిద్ధంగానే ఉన్నాను. అమ్మ ప్రాణాలు నిలబెడుతున్న వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే. కానీ ఆ డోనర్ వివరాలేంటనేవి బయటికి చెప్పడం లేదు. ఎందుకు చెప్పకూడదంట, అది గవర్నమెంట్ రూల్. మనం దాన్ని కాదనకూడదు అంటున్నారు. సరే పోనీలేండి. ఏంటో ఆ మనిషి ఎవరో తెలియకపోయినా మనకెంతో సహాయం చేస్తున్నారు. ఆ భగవంతుడు ఎప్పుడు వాళ్ళకి మంచి చేయాలి. సరే పదండి, ఈ శుభవార్త అత్తయ్య గారికి కూడా చెప్దాం. రండి. అత్తయ్య, అత్తయ్య. అమ్మా, మీకు శుభవార్త. ఏంటమ్మా? అత్తయ్య, మీకు కిడ్నీ డొనేట్ చేయడానికి ఒక మనిషి దొరికారు అత్తయ్య. నిజంగా మేము చాలా అదృష్టవంతులం అమ్మా. నిన్ను కాపాడుకునే అవకాశం మాకు దొరికింది. వెయిటింగ్ లిస్ట్లో ఉన్న మనకు ఇంత ఫాస్ట్గా కిడ్నీ దొరికింది అంటే నిజంగా మనం లక్కీ అమ్మా. అత్తయ్య, మీరు మళ్ళీ ఇదివరకట్లాగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. మీరు కోరుకున్నట్టుగా మనవడు మనవరాలతోటి సంతోషంగా గడుపుతారు. సరేనా? ఇక మీదట మీరు హ్యాపీగా ఉండండి. నాకు నిజమైన హ్యాపీనెస్ ఆ రుద్రాన్ని మన ఇంటిని వదిలి వెళ్ళిపోయిన తర్వాతనే. అదా ఇంట్లో ఉన్నంతకాలం మనకెవరికి మనశ్శాంతి అనేది లేదు. అమ్మా, నువ్వు ముందు ఆరోగ్యంగా ఇంటికి రా. ఆ తర్వాత రుద్రాణి సంగతి ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. రుద్ర, నువ్వు చెప్పినట్లుగా కిడ్నీ డొనేషన్కి కావాల్సిన లీగల్ ప్రాసెస్ అంతా నేను కంప్లీట్ చేశాను. ఇక ఏ ప్రాబ్లము లేదే. చాలా థ్యాంక్స్ నేత్ర. నీకొక విషయం తెలుసా? డోనర్ దొరికారు అనగానే భరత్ చంద్రిక ఎంత ఆనందపడ్డారో తెలుసా? భరత్ మొహంలో అంత ఆనందం నేనింతవరకు చూడలేదు. దానికోసమే నేను కిడ్నీ ఇవ్వడానికి సిద్ధపడ్డాను. రేపు ఆపరేషన్ మొదలు పెడతామన్నారు. ఆ తర్వాత మీనాక్షి అత్తయ్య పూర్తి ఆరోగ్యంతో ఇంటికొస్తారు. మరి నీ పరిస్థితి? నాకేంటి నేత్ర, నన్ను కూడా సర్జరీ అయిపోయిన తర్వాత ఒక వారం అబ్జర్వేషన్లో పెట్టి నన్ను ఇంటికి పంపిస్తారు. అది సరేనే, నువ్వింటికొచ్చాక వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించు. ఇప్పుడు నేను అదంతా ఆలోచించడం లేదు, ఆలోచించను కూడా. ఇప్పుడు నా టార్గెట్ ఒక్కటే, అత్తయ్య గారిని కాపాడుకోవడం. అది సరే, కానీ సర్జరీ అయిన తర్వాతైనా నువ్వు చేసిన ఈ గొప్ప సహాయం గురించి వాళ్ళకి చెప్పడం న్యాయం కదా? వద్దు నేత్ర, నేను ఒకరి మెప్పు కోసం ఈ పని చేయడం లేదు. ఆ విషయం నీకు బాగా తెలుసు కదా. వాళ్ల సంతోషమే నా సంతోషం. అబ్బా, నువ్వలా దిగులుగా ఉండకు. అత్తయ్య గారికి ఏ చిన్న అనుమానం వచ్చినా ఆవిడ సర్జరీకి ఒప్పుకోరు. నేను పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది. అందుకే దయచేసి ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచుదాం. నువ్వింకెవరు చెప్తే మాత్రం వింటావని. కాని నీ ఇష్టం వచ్చినట్లు అలాగే కాని. చూడండి, మీకు సర్జరీ అయిపోయాక ఒక వారం రోజులు అబ్జర్వేషన్లో ఉండాలి. ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తాం. అలాగే డాక్టర్. ఇంకోసారి అడుగుతున్నాను, మీ వివరాల గురించి చంద్రిక పదే పదే అడుగుతున్నారు. వాళ్ళకి చెప్పడం మంచిది మేడం. రేపు పోస్ట్ సర్జరీ తర్వాత మీరు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దానికి వాళ్ళ సహాయం చాలా అవసరం. వద్దు డాక్టర్, నన్ను చూసుకోవడానికి నా ఫ్రెండ్ ఉంది. నా సంగతి నేను చూసుకోగలను. నాకు వాళ్ళ సహాయం అవసరం లేదు. కానీ నువ్వింత పెద్ద సహాయం చేస్తూ నీ గురించి చెప్పకపోవడం కరెక్ట్ కాదమ్మా. చెప్తే మీ మీద గౌరవం పెరుగుతుంది తప్ప
నిన్నెవరూ తప్పు పట్టరు కదా. లేదు డాక్టర్, మీనాక్షి గారి పరిస్థితి నాకు బాగా తెలుసు. ఆవిడికి పంతం ఎక్కువ. నేను కిడ్నీ ఇస్తున్నానన్న విషయం తెలిస్తే అస్సలు ఒప్పుకోరు. దానివల్ల చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. అంతా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. సరేనమ్మా, నువ్వు అంతలా చెప్తూ ఉంటే ఇక నేను మాత్రం ఏం మాట్లాడతాను? ఇదిగో ఇక్కడ సంతకం చేయండి. ఆపరేషన్ థియేటర్కి తీసుకురా. ఓకే డాక్టర్. అత్తయ్య, సర్జరీకి 2 అవర్స్ పడుతుందన్నారు. ఆ తర్వాత ఐసీయూలోకి షిఫ్ట్ చేస్తారు. ఒక 3 అవర్స్ తర్వాత మీరు స్పృహలోకి వస్తారు. మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది చాలా మంచి హాస్పిటల్. ఇక్కడ చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అంతా మంచి జరుగుతుంది అత్తయ్య. ఏంటి నువ్వు నాకు ధైర్యం చెప్తున్నావా? నేనెప్పుడు ధైర్యవంతురాల్ని. లేదంటే అయిన వాళ్ళందరికీ దూరమై అన్ని సంవత్సరాలు ఒంటరిగా బతికాను అంటే నా ధైర్యం ఎలాంటిదో ఒకసారి ఆలోచించు. నాకు తెలుసు అత్తయ్య, మీరంత ధైర్యంగా ఉంటారని మేం కూల్గా ఉన్నాం. అమ్మా, నువ్వు నవ్వుతూ మళ్ళీ నాకు కనిపించాలి. ఇక నుంచి నీ మాట నేనెప్పుడూ కాదన్ను. నువ్వు ఏది చెప్తే అది చేస్తాను, సరేనా? ఏంటి మీనాక్షి గారు, ఆపరేషన్కి రెడీగా ఉన్నారా? నేను రెడీగానే ఉన్నాను డాక్టర్. ఇదిగో వీళ్ళిద్దరే నాకు ధైర్యం చెప్తూ వాళ్ల భయాన్ని నా ముందు దాచుకుంటున్నారు. వెరీ గుడ్, ఇలాగే ఉండాలి. ఈ సర్జరీ తర్వాత మీరు హ్యాపీగా ఇదివరకట్లా అన్ని పనులు చేసుకోగలుగుతారు. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని పూర్తిగా ఆరోగ్యవంతుల్ని చేసి మీ ఇంటికి పంపించే బాధ్యత మాది. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్ ఒక్కసారి. డాక్టర్, ఆ డోనర్ ఎవరో ఒకసారి చెప్తారా? అది చెప్పకూడదని చెప్పాను కదా, దట్ ఈస్ ఇల్లీగల్. ఐ నో డాక్టర్, కానీ ఇంత సహాయం చేసిన వ్యక్తికి కనీసం థ్యాంక్స్ చెప్పడం అనేది నా మినిమం కర్టసీ కదా డాక్టర్. మీరన్నది కరెక్టే, కానీ కొన్ని రూల్స్ని మనం ఫాలో అవ్వాలి. ఆ విషయం వదిలేయండి, ఓకే? పేషెంట్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకురండి. అత్తయ్య, ఆల్ ది బెస్ట్. మీరు ఒక 3 అవర్స్ వెయిట్ చేయండి. అలాగే డాక్టర్. పద. స్వామి, రుద్ర నేను ఎంత చెప్పినా వినకుండా ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. తను చేస్తున్న త్యాగానికి తనకి మంచే జరగాలి. ఆ కుటుంబం తనతో ప్రేమగా మెలగాలి. ఏ ప్రేమ కోసం తను ఇంత పరితపిస్తోందో ఆ ప్రేమ రుద్రాకి దక్కాలి.